దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మన పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభువులో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగస్టు 5వ తేదీన పునీత బెల్జియం దేశ ఆబేల్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. శ్రీసభ చరిత్రలో ఎందరో మహానుభావులు శ్రీసభకు తమ ఊరు పేరు తెలియకుండా ఎనలేని సేవలు అందించి ఉన్నారు. అటువంటి వారిలో పునీత బెల్జియం దేశ ఆబేల్ గారు ఒకరు. వీరు 8వ శతాబ్దంలో జన్మించి ఉన్నారని, వీరు తమ యొక్క జీవిత కాలంలో మొదట్లో సన్యాస ఆశ్రమ జీవితం గడిపారు అని, ఆ తరువాత రైమ్స్ నగర పీఠాధిపతిగా కొంతకాలం పనిచేశారు అని, ఆ తరువాత మరలా తమ యొక్క సన్యాస జీవితానికి తిరిగి వెళ్ళారు అని మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. వీరు ఎక్కడ పుట్టారో, వీరి యొక్క జీవిత విశేషాలు ముఖ్యమైనవి మనకు తెలియనప్పటికీ, వీరు శ్రీసభ ఆ రైమ్స్ నగరంలో అనేక అల్లకల్లోలాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ విశ్వాసాన్ని కాపాడటానికి, శ్రీసభ విశ్వాసాన్ని ముందుకు నడిపించటానికి ఎంతో కష్టపడ్డారు అని, చిత్రహింసలు అనుభవించారు అని మనకు చరిత్ర తెలియచేస్తూ ఉంది. మట్టిలో దాగి ఉన్నటువంటి మాణిక్యం ఎప్పటికీ ఒక మాణిక్యములాగే ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత విశేషాలు మనకు తెలియనప్పటికీ వారి యొక్క పుణ్య జీవితము వారిని పునీతుల జాబితాలో చేర్చింది. కనుక ఈ పునీతుడిని ఆదర్శంగా తీసుకుని మన జీవితంలో కూడా మనము శ్రీసభను ప్రేమిస్తూ దేవుని నిమిత్తము చిత్రహింసలు అనుభవించడానికైనా, సన్యాస ఆశ్రమంలో జీవించడానికైనా మనము సిద్ధంగా ఉండాలి. వీరి యొక్క జీవిత ముఖ్య విశేషాలు మన పునీతుల కార్యక్రమంలో చూద్దాం. ఈ రోజున విశ్వ శ్రీసభ బెల్జియం దేశ పునీత ఆబేల్ గారి పండుగను కొనియాడుతుంది. 8వ శతాబ్దం మధ్యకాలంలో జీవించిన వీరు మొదటగా సన్యాస ఆశ్రమ జీవితం గడిపారని, ఆ తరువాత క్లిష్ట పరిస్థితుల్లో కొంతకాలం పాటు రైమ్స్ నగర పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారని, తదనంతరం పదవీ విరమణ చేసి తిరిగి సన్యాసిగా తపో జీవనం గడిపారని తెలుస్తుంది. క్రీస్తు శకం 737 నుండి 780 సంవత్సరాల మధ్యకాలంలో వీరు కొంతకాలం పాటు పీఠాధిపతిగా వ్యవహరించారని తెలుస్తుంది. అయితే వీరు జన్మించిన కాలం, స్థలం, పీఠాధిపతిగా ఉన్న కాలం, మరణించిన సమయం గురించిన ఖచ్చితమైన తేదీలు శ్రీసభ చరిత్రలో నమోదు కాలేదు. శ్రీసభ చరిత్రలో ఎందరో మహానుభావులు కనీసం తమ ఊరు పేరు కూడా తెలియకుండా
శ్రీసభకు ఎనలేని సేవలు చేశారు. అటువంటి వారిలో పునీత ఆబేల్ గారు ఒకరు. వాస్తవానికి వీరు ఇంగ్లాండు ప్రాంతానికి చెందినవారని, అయితే ఐర్లాండులోని సన్యాస ఆశ్రమ పాఠశాలలో చాలా కాలం గడిపారని, అందువల్లే వీరిని ఐర్లాండుకు చెందిన వ్యక్తిగా కొందరు భావిస్తుంటారని తెలుస్తుంది. శ్రీసభ మనుగడ రాజకీయ ఒత్తిడుల మధ్య కొట్టుమిట్టాడిన సమయంలో వీరు రెయిమ్స్ పీఠం బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారని, అనేక హింసాత్మక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలుస్తుంది. వీరు తమ జీవితంలో కనబరిచిన దైవభక్తి, నీతి న్యాయం, పవిత్ర జీవనం పట్ల అనురక్తి ఎన్నో ఆత్మలను రక్షణ వైపు మళ్లించింది. వీరు యూరోపులోని అనేక ప్రాంతాల్లో తిరిగి స్థానికులతో మమేకమై వేద ప్రచారం గావించినందువల్ల యూరోపులోని ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ తదితర ప్రాంతాల ప్రజలు వీరిని తమ స్థానికులుగానే భావించేవారని తెలుస్తుంది. వీరిని స్కోటస్గా పిలిచేవారు కాబట్టి వీరి స్వస్థలం స్కాట్లాండ్ అని కొందరు భావిస్తుంటే, ఆ రోజుల్లో స్కాట్లాండ్ నుండి మిషనరీలు చాలా తక్కువ గనుక వీరు స్కాట్లాండ్ దేశస్థులు కారని, వీరి పరిచర్యలు తదితర వివరాల ప్రకారంగానే కాక సాంప్రదాయక కథనాల ప్రకారంగాను చూస్తే వీరు స్థానికంగా ఐర్లాండ్కు చెందిన వారై ఉంటారని పరిశోధకుల భావన. అయితే బూసెలిన్ అనే చరిత్రకారుడు వీరిని జర్మన్ దేశస్థుడిగా చెప్పగా, అల్ఫోర్డ్ అనే చరిత్రకారుడు వీరిని ఆంగ్లేయుడుగా పేర్కొన్నాడు. 10వ శతాబ్దానికి ముందుగా పునీత ఆబేల్ గురించి రెయిమ్స్ ప్రాంతంలో సేకరించిన తొలి ఆధారాల ప్రకారంగా వీరు స్కాట్లాండ్ దేశస్థులని, కొంతకాలం పీఠాధిపతిగా పనిచేశారని, లోబేస్లో ఉన్న సన్యాస ఆశ్రమంతో దగ్గరి అనుబంధం కలిగి ఉన్నారని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే బెల్జియం పునీతుల పట్టికలో పునీత ఆబేల్ గారు ఒక పీఠాధిపతిగా, ఆధ్యాత్మిక సలహాదారుగా వివరించబడి ఉండటం కనుగొనబడింది. అయితే మరికొన్ని వివరాల ప్రకారం వీరు ఫ్రాన్సుకు వెళ్ళి ఆధ్యాత్మిక జీవన గతుల్లో తర్ఫీదు పొందారని కూడా తెలుస్తుంది. యోర్క్ పీఠాధిపతిగా పనిచేసిన పునీత ఎగ్బర్ట్ గారు వీరి గురించి వివరిస్తూ, వీరు ఐర్లాండ్లోని ఒక సన్యాస ఆశ్రమంలో మఠాధిపతిగా ఉండేవారని, దేవుని ఆదేశాన్ని అనుసరించి గాల్ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళి అక్కడ విగ్రహారాధికులకు సువార్తను బోధించారని, అక్కడ ధైర్యంగా ఎన్నో ప్రాణాపాయకర పరిస్థితులను ఎదుర్కొని ప్రభు క్రీస్తు సువార్తను బోధించి ప్రభువు కొరకు అనేక ఆత్మలను సంపాదించగలిగారని తెలిపారు. పునీత ఆబేల్ గారు బెల్జియంలోని లీజ్, హైనాట్ ప్రాంతాల అపోస్తులుగా కొనియాడబడుతున్నారు. రెయిమ్స్ ఆర్చ్ బిషప్గా పునీత రిగోబెర్ట్ గారు ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో మతపరమైన అంతర్గత అలజడులు చెలరేగాయని, వారి తదనంతరం రెయిమ్స్ పీఠం పాలనా బాధ్యతలను పునీత ఆబేల్ గారికి అప్పగించటం జరిగినదని ఫుల్కుయూనుస్ తన రచనల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే రెయిమ్స్ పీఠాధిపతుల పేర్ల పట్టికలో పునీత ఆబేల్ గారి పేరు లిఖించబడలేదన్నది గమనార్హం. అయితే బహుశా వీరు అక్కడ పాలనా వ్యవహారాలను మాత్రం కొంతకాలం పాటు చక్కదిద్దే ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే క్రీస్తు శకం 744 మార్చి 3వ తేదీన పునీత బొనిఫేస్ గారి అధ్యక్షతన జరిగిన పీఠాధిపతుల సదస్సులో వీరి పేరును రెయిమ్స్ అగ్రపీఠాధిపతిగా నమోదు చేశారని శ్రీసభ అధికారిక వివరాలు తెలుపుతున్నాయి. ఆ తరువాత పోప్ జకరీ, పోప్ ఎడ్రియన్ గారి లేఖల్లో కూడా పునీత ఆబేల్ గారిని అగ్రపీఠాధిపతిగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. వీరు 743లో అగ్రపీఠాధిపతిగా నియమింపబడ్డారని కొందరు, మరికొందరు 745లో నియమింపబడ్డారని అంటుండగా, ఏది ఏమైనా వీరు మాత్రం రెయిమ్స్ పీఠములో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారని, రాజకీయ వర్గాలు శ్రీసభ ఆదాయ వనరులను తమ గుప్పిట్లోనికి తీసుకునే ప్రయత్నంలో వీరిపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, వారి ఒత్తిళ్లకు తలగొక్క స్థానిక శ్రీసభను
ఆ ప్రమాదము నుండి కాపాడేందుకు వీరు ఆ ప్రాంతము నుండి కనుమరుగై ఒక సన్యాస ఆశ్రమంలో తలదాచుకున్నారని తెలుస్తుంది. పీఠాధిపతి బాధ్యతల నుండి వైదొలిగిన తరువాత పునీత ఆబేల్ గారు లోబేస్లో ఉన్న సన్యాస ఆశ్రమంలో తపోజీవనం గడిపారని, లీజ్ హైనాట్ ప్రాంతంలో సువార్త ప్రచారం చేశారని తెలుస్తుంది. వీరు ఆగస్టు 5వ తేదీన మరణించారని తెలుస్తున్నా అది 751లోనా లేక 764లోనా 780 మధ్యకాలంలోనా అనేది ఖచ్చితంగా తెలియదు. వీరి మృతదేహాన్ని లోబేస్లోని పునీత ఉర్స్మాడ్ ఆలయంలో భూస్థాపితం చేశారు. వీరి సమాధి వద్ద అనేక అద్భుతాలు జరగడంతో అక్కడి ప్రజలు వీరిని పునీతునిగా కొనియాడటం ప్రారంభించారు. ఆ తరువాత పునీతుల పండుగల పట్టికలో వీరి పేరున ఆగస్టు 5వ తేదీలో చేర్చటం జరిగింది. మట్టిలో కప్పబడి ఉన్న మాణిక్యము ఎప్పటికీ మాణిక్యంగానే గుర్తింపబడుతుందన్నది యథార్థం. పునీత ఆబేల్ గారి జీవిత వివరాలు స్పష్టంగా లిఖింపబడకున్నా వారి పుణ్య జీవితం వారిని పునీతుల జాబితాలో చేర్చింది. ఈ పునీతుణ్ణి మన కొరకు ప్రార్థింపమని వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వకాల సర్వావస్థలకు స్థితిలయ కారకుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, సర్వమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వర, పునీత బెల్జియం దేశ ఆబేల్ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా మమ్మందరినీ కూడా వారి వలె విశ్వాసపు యాత్రలో జీవించలాగున, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మేము ధైర్యాన్ని కోల్పోకుండా మీ వాక్యము అనేటువంటి బలముతో, ఆయుధముతో ముందుకు సాగులాగున మమ్మందరినీ కూడా దీవించండి. మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.